మహావిశాఖ నగరపాలక సంస్థ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి విశాఖ నగరాన్ని పారిశుధ్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ముఖ్యంగా చెత్త తరలింపు వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ పేరుతో గత 6 ఏళ్లుగా జీవీఎంసీలో రాషా అనేటువంటి ఒక సంస్థ ఆ యొక్క వాహనాల యొక్క మెయింటెనెన్స్ ని కాంట్రాక్ట్ ని నిర్వహించడంలో అనేకమైనటువంటి అక్రమాలు అవినీతి జీవీఎంసీ సొమ్ముని దోపిడీ చేసేటువంటి విధానాన్ని గత 6 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ కూడా మొన్న జరిగిన 27వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో కూడా రాషా సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, జీవీఎంసీ సొమ్ముని అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు, జీవీఎంసీ మిషనరీని జీవీఎంసీ ఆస్తిని జీవీఎంసీకి చెందినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ చెందినటువంటి వాహనాలని పూర్తి స్థాయిలో ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా కోట్లాది రూపాయల అక్రమాలు పాల్పడుతున్నారని చెప్పి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ముక్త కంఠంతో చర్చ జరిగి కౌన్సిల్ ఏకవాక్య తీర్మానం కింద బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ఇంకెప్పుడు ఈ రాషా సంస్థని టెండర్లు ఇవ్వకూడదని, రాషా సంస్థ మీద విధించినటువంటి పెనాల్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఆ సంస్థ బిల్లులో నుంచి మినహాయించి తీసుకోవాలని చెప్పి కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు మాట్లాడడం జరిగింది. జోన్ 6 లో అంటే గాజువాకలో కేవలం గాజువాకలోనే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆ వాహనాలు తిరిగే దాంట్లో 17,39,376 రూపాయలు డీజిల్ అక్రమంగా డ్రా చేశారని చెప్పి అధికారులు నివేదించారు. ఇది కాకుండా జోన్ 4 లో 11 లక్షల రూపాయలు జోన్ 4 లో డీజిల్ అక్రమంగా డ్రా చేశారనేటువంటిది అధికారులు కేవలం 4 నెలల బిల్లుల్లో నిర్ధారించారు. జోన్ 8 లో చీమలాపల్లి దగ్గర ఉన్నటువంటి యార్డ్ నుంచి సుమారు 2,98,000 రూపాయలు 4 నెలల కాలానికి డీజిల్ అక్రమంగా డ్రా చేశారు జీవీఎంసీ దగ్గర నుంచి అని చెప్పి ఈ రాషా సంస్థ ఏదైతే జిందాల్ దగ్గర నుంచి ట్రిప్పులు ఇచ్చేటువంటి ఆ యొక్క నమూనా ఏదైతే ఉందో, జీవీఎంసీ యొక్క పెట్రోల్ బిల్లు ఏవైతే ఉన్నాయో, అలాగే అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రజారోగ్య విభాగం సంబంధించి హెల్త్ ఆఫీసర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వీటిలన్నిటిని క్రోడీకరించి పరిశీలించిన మీదట ఒక్క డీజిల్ లోనే 4 నెలల కాలానికి రాషా సంస్థ సుమారు 50 లక్షల పైగా డీజిల్ అక్రమంగా డ్రా చేసి దోచేశారని చెప్పి నిర్ధారించారు. కూటమి ప్రభుత్వానికి ఈ వైసీపీ పార్టీ చెందినటువంటి రాష్ట్ర సంస్థ అధినేతలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బినామీలు, వీళ్ళకి కూటమి ప్రభుత్వం వచ్చినా గానీ ఎందుకు కొమ్ము కాయాల్సి వస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రి లోకేష్ గారికి గడ్డబోరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు? ఎవరు మేలు కోసం చేస్తా ఉన్నారు? సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే, నా దగ్గర వివరాలు కూడా ఉన్నాయి, కానీ కొంత సమయం పడుతుంది మీకు వెల్లడించడానికి. సాక్షాత్తు ఒక అవినీతి అక్రమాలు పాల్పడుతున్న కాంట్రాక్టర్ రాష్ట్ర కాంట్రాక్టర్, ఈ కాంట్రాక్టర్ కి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 మంత్రులు, 2 కీలక సీనియర్ ఐఏఎస్ అధికారులు కమిషనర్ గారి మీద స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఓపెన్ చేసే టెండర్లు కూడా ఈ రాష్ట్ర కాంట్రాక్టర్ గా ఇవ్వాలని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఏకపక్షంగా జీవీఎంసీ సొమ్ముని జీవీఎంసీ పారిశుధ్య నిర్వహణని పూర్తిగా గాలికి వదిలేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నటువంటి రాష్ట్ర కాంట్రాక్టర్ కి ఇవ్వడానికి పట్టుబట్టడంలో కారణాలు ఏంటని మేము అడుగుతా ఉన్నాం. మేము వీటిలన్నిటి మీద ఈ రాష్ట్ర సంస్థ ఎలాగైతే ఉందో ఈ రాష్ట్ర సంస్థతో పాటు రోడ్డు స్వీపింగ్ మిషన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. రోడ్డు మీద స్వీపింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ స్వీపింగ్ మిషన్స్ జోన్ కి చిన్నవి 1 CMD 2 ఉంటాయి, 3 CMD ఉంటాయి, 6.5 CMD ఉంటాయి. కేవలం ఇవన్నీ కూడా మెకానికల్ విభాగం టెండర్లే. రాజరాజేశ్వరి అనేటువంటి సంస్థకి ఏదైతే 5/1/2023 లో ఈ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టిందండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి కాగితాలు ఈ సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెడితే నిన్న కూడా ఈ రాజరాజేశ్వరి సంస్థకి జీవీఎంసీ అధికారులు నిర్వహణ లోపం వల్ల నోటీసులు కూడా జారీ చేశారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంస్థ తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ సంస్థని బాయ్కాట్ చేసింది. రాజరాజేశ్వరి అనేటువంటి సంస్థని తిరిగి మళ్ళీ స్వీపింగ్ మిషన్ల యొక్క కాంట్రాక్ట్ కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల టెండర్లు ఏవైతే మెకానికల్ విభాగంలో ఓపెన్ చేస్తారో జీవీఎంసీకి అనేకమైన బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర సంస్థ పేరు మీద ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 125 వాహనాలు ఏవైతే ఉన్నాయో, స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారాగా ఆయన కొన్నవి ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ప్రభుత్వం పేరు మీద మారకుండా రాష్ట్ర సంస్థ వ్యక్తిగత యజమాని పేరు మీద ఉన్నాయి.